వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? మాకు ఆ డాక్టర్ కావాలి. మాకు జ్వరం వచ్చినా కూడా ఏది వచ్చినా అంత దూరం మేము రాగలగాం. మాకు ఈ డాక్టర్ మాకు సూదులు అవన్నీ వేసినా సార్ నుంచి కాకుంటే పైసలు కావాలంటే మాకు వచ్చే పైసలు కావాలంటే మేము పైసలు లేవు. మాకు డాక్టర్ లేవు, అన్నం లేవు, మాకేం బస్సులు లేవు, ఆటోలు రావంటే వస్తలేవు. కూలీనాలు చేసుకుంటున్నాం మేము. కూలీనాలు చేసుకుంటే మాకు లేదు. ఈ సార్ రమ్మంటే ఇంటికి వస్తాడు. అర్థం రాత్రి అయినా మేము అక్కడికి ఇంటికి పోగలగాం. మేము ఇంటికి పోగలగలేము. ఎంత రాత్రి అయినా వస్తాడు, సూదేసిపోతాడు. ఆయన నుంచి కాకుండా మీ కాడికి పంపిస్తాడు. అప్పుడు ఆ డబ్బులు అయినా ఇస్తాడు ఆ సారు. మా ఊళ్ళో పరిస్థితి కనిపెట్టి పోయి రాబోని బాగా కావాలని డబ్బులు కూడా పంపిస్తాడు ఆ సారు. మమ్మల్ని పంపిస్తాడు మీ కాడికి. మీరు ఇట్లా ఒరితిగా చేయొద్దు ఆ సార్లను. మీరు మాకు ఆ సార్ ఉంటేనే మేము బతకగలుగుతాం. ఊళ్ళో లేకపోతే డాక్టర్లా మీరు ఇట్లా చేయొద్దు. మాకు ఆ డాక్టర్ ఉంటేనే మాకు ఊళ్ళో మాకు మంచిగా ఉపయోగం ఉంటుంది. మేము పనికి పొద్దేస్తాం, వారం పోయేస్తాం. మంచి రాత్రి ఒక బీమార్ వస్తుంది. ఆడికి రావాలంటే మేము ఎట్టేస్తాం చెప్పు. మాకు ఆటోలు లేవు, వెయ్యలేము, ఎక్కలేము. ఈ సారు మాకు పైసలు లేకుండా ఒక ఏడాదిగా 6 నెలలకా మాకు సూదు వేసి మేము వెనకకు మాకు కూలి పైన పైసలు వచ్చినా కానీ ఆ సార్ వెనకకిస్తాం మేము. మరి అట్లా తీసుకుంటాడు ఆ సారు. మరి అప్పుడు పైసలు కావాలంటే మేము ఆడికెళ్ళి తెచ్చినాము నీ కాడికి. నీ కాడికి వచ్చే వరకు ఊట వచ్చి సచ్చిపోతాం. ఈ సారు ఏయంగా తగ్గకుంటే వస్తాం, చూసుకుంటాం, తగ్గుతాం మేము.